సమాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాదయంతం నమామి ఈశ్వరం సద్గురు సాయినాథం. సాయితత్వం ఇది యూనివర్సల్ సబ్జెక్టు. ఏ గ్రంథాన్ని, ఆధ్యాత్మిక గ్రంథాన్ని పరిశీలించినా అందులో దాగి ఉండేటువంటిది వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్. సాయి సచరిత్రని ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనిపిస్తుంది మనకు. ఒక వ్యక్తి రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు అర్ధనగ్నంగా. ఆ దారిని పోయేటువంటి ఒక చదువుకున్నవాడు అన్నాడట, పనికి మాలినవాడు ఇలాగ పడుకుంటాడా రోడ్డు మీద, ఎవడన్నా వీడికి బుద్ధి ఉందా, ఇంటికి వెళ్ళి పడుకోకూడదా అన్నాడట. ఆ దారిని పోయేటువంటి ఇంకొక ఆయన తాగుపోతాడు, చూడండి ఎంత దారుణంగా పడిపోతాడో అర్ధనగ్నంగా అని అన్నాడట. ఆ దారిలో పోయేటువంటి ఒక యోగి అన్నాడట, ఎంత పారవశ్య స్థితిలో ఉన్నాడో చూడండి అర్ధనగ్నంగా అన్నాడట. అంటే అర్థం, నీ దృష్టిని బట్టి ఈ సృష్టి కనిపిస్తుంది. కాబట్టి నీ దృష్టి మారితే సృష్టి మారుతుంది. ఆ దృష్టిని మార్చుకోవడానికి ఏం చేయాలనేది ఇక్కడ మనం మాట్లాడుకునే అంశాలన్నీ కూడా. కాబట్టి వ్యక్తిత్వ వికాస కోణంలో నేను చూడడానికి ప్రయత్నం చేసినట్లయితే అది ఆ కోణంలో కనిపిస్తుంది. ఆత్మజ్ఞానానికి సంబంధించి ఆధ్యాత్మిక ఉన్నతి గురించి కానీ ఆలోచించినట్లయితే అది ఆ కోణంలో కనిపిస్తుంది. కోరికలు తెచ్చుకోవడం, బాబా అనుగ్రహాన్ని పొందడం, ఈ కోణంలో చూసినట్లయితే ఆ కోణంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి బాబావారు అన్నట్టు యద్భావం, ఒకసారి గట్టిగా అనండి, ఎస్, యద్భావం తద్భవతి. అయితే కూర్చున్న వాళ్ళు సత్సంగానికి శ్రద్ధ చూపించకుండా కొంతమంది డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ప్యాకెట్లు అవి ఎత్తుకొని స్నాక్స్. కాబట్టి స్నాక్స్ కోసంగా వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటారేమో. దయచేసి దాన్ని నా ఉపన్యాసం వరకైనా కనికరించి ఆ స్నాక్స్, ఆ సౌండ్స్ ఆపండి ప్లీజ్, ఏమనుకోవద్దు. అంటే మేము టీచర్ని కదా, పిల్లలు అలా అంటే మేము తట్టుకోలేమన్నమాట. జాగ్రత్తగా వాలంటీర్స్ రిక్వెస్ట్ అండి, మీరు పని కట్టుకొని వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. ప్లీజ్ పని కట్టుకొని మరి ప్లీజ్. అమ్మా నమస్కారం తల్లి, అమ్మ వాలంటీర్ గారు నమస్కారం, పైకి వెనక్కి వెళ్ళిపోండి, మళ్ళీ వస్తుంది, ఏం ఇబ్బంది లేదు. సాయి బంధువులారా, నాకు ఇచ్చినటువంటి అంశం వ్యక్తిత్వ వికాసం, సాయితత్వం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సాయి ఫిలాసఫీ. సాయి ఫిలాసఫీ గురించి నిన్నటి జరుగుతూనే ఉన్నాయి, రేపు కూడా జరుగుతాయి ఇంకా అద్భుతంగా. కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అదొక పదం నుంచి డెరైవ్ అయింది. దాన్ని ఏమంటామంటే పర్సోనా అంటాం. సబ్బు కాదండి, పర్సోనా అంటే ముసుగు అని అర్థం. పర్సోనా అనే పదంలో నుంచి పర్సనాలిటీ అనేటువంటి పదం వచ్చింది. అలా ముసుగు అని ఎందుకు పెట్టారు అంటే నాకు అర్థమైంది, అసలు పర్సనాలిటీ అంటేనే ఒక ముసుగని, ఒక మాస్క్. ఇక్కడ అందరం కనిపిస్తూ ఉన్నాం అద్భుతంగా. నాకేదైతే మీరు కనిపిస్తున్నారో, ఎలా కనిపిస్తున్నారో ఆ లోపల అది ఉండకపోవచ్చు. నేను మీకు ఎలా కనిపిస్తున్నానో అది నా లోపల అలా ఉండకపోవచ్చు. అంటే అర్థం మాస్క్స్ ఉంటాయి, మాస్కులు, ముసుగు. చాలామందికి ముసుగులు ఉంటాయి. ఆ ముసుగుల్ని తెలియనియకుండా దాచిపెట్టుకొని ప్రవర్తించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే నటన, యాక్టింగ్ అందరికీ వచ్చు. అంటే జ్ఞానం లేకపోయినా జ్ఞానం ఉన్నవాడిలాగా నటించడం, ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టు కోడలు అత్త గురించి నటించడం, గురువు మీద అభిమానం లేకపోయినా అభిమానం ఉన్నట్టు శిష్యుడు నటించడం. కాబట్టి సత్సంగాలు చెప్పలేకపోయినా చెప్పగలం అనేటువంటి నటించడం, పూజారికి పూజ చేయడం చేత కాకపోయినా వస్త్రాలంకరణతో నేను బ్రహ్మాండమైన పూజారిని అని నమ్మించేటట్టు చేయడం,
భక్తురాలు, ధర్మకర్తలు, కార్యనిర్వాహకులు అందరూ మనకెలా కనిపిస్తున్నారో అలానే ఉండారు అనుకుంటే కనుక అంతకంటే పెద్ద తప్పు లేదు. ప్రతి ఒక్కరికి షీల్డ్లు ఉన్నాయి. ముసుగు, ఈ ముసుగు తీయనంత వరకు ఆధ్యాత్మిక వికాసం సున్నా. ముసుగు తీయాల్సిందే. ఆ ముసుగు తీయకపోతే కనుక మనం ఇప్పుడు ఎలా ఉన్నామో 10 ఏళ్ల తర్వాత కూడా అలానే ఉంటాం. నాకు 30 ఏళ్ళ నుంచి పరిచయం అండి బాబావారు. ఏం సాధించావు? 40 ఏళ్ళు అయిందండి. నేను 100 సార్లు షిరిడీకి వచ్చాను. వస్తే ఏమైంది? పోయాయా ఏమన్నా? ఏం పోలేదు, అలానే ఉన్నావే. మరి ఏదో పోవాలి, ముసుగు తొలగాలి. ఆ ముసుగు తొలగించకుండా చేసేటువంటి ప్రయత్నాల్ని ఆపాలి. అలా ఆపడానికి సమీకరించిన వాళ్ళే మనందరం కూడా. కాబట్టి సాయి బంధువులారా, ముసుగుని తెద్దాం, మాస్క్ను తొలగిద్దాం. నేనేం కనిపిస్తున్నా? తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, అబ్బాయినా కాదు, ముసుగుంది లోపల, ముసుగుంది. ఆ ముసుగులు తీసేయండి. ఎక్కడెక్కడ ఉందంటే ప్రతి ఒక్కరికి ఉంది. అయితే పర్సంటేజ్ తేడా ఉంటుంది, కొద్దిగా పర్సంటేజ్ తేడా ఉంటుంది. ఆ ముసుగులు తీయమని మొట్టమొదటిగా కోరుకుంటూ, ముసుగు తీయకపోతే వ్యక్తిత్వం ఏంటో బయటపడదు, వ్యక్తిత్వం ఏంటో తెలియకపోతే వికాసం అన్న సమస్య లేదు. కాబట్టి మీ వ్యక్తిత్వం ఎవరికి తెలుస్తుంది అంటే, అందరూ అంటారు కానీ నా గురించి బాబావారికి అన్నీ తెలుసు అంటే అబద్ధం. అబద్ధం. నీ గురించి బాబావారికి అంటే నీకే ఎక్కువ తెలుసు. బాబా గురించి తెలిసేది అబద్ధం. కాబట్టి మాట్లాడేటప్పుడు అంటాం అంతా ఆయనేనండి. ఏం కాదు, మనకు తెలుసు అంతా మనమని తెలుసు. ఎందుకంటే స్టేజీ బాబావారే లేదు, సంకల్పం ఇచ్చి ఉంటారు, అది వేరే విషయం. మరి ఆ సంకల్పం మీకే ఎందుకు ఇచ్చారు? మీరు అర్హత సంపాదించారు కాబట్టి ఇచ్చారు. అర్హత ఎలా వచ్చింది? ముసుగు తీశారు కాబట్టి ఇచ్చారు. కాబట్టి ముసుగు తీయకపోతే ఏమి లేదండి, మాస్క్. ఆ ముసుగు తీయండి. నేను ఒకటే చెప్తాను, ఏమండి ముసుగు ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టినప్పుడు ఉందా? ఉంది. వాస్తవానికి ముసుగు ఎక్కడి నుంచి వస్తుందో ముందు తెలుసుకోవాలి. పైకేమో కనిపించడం లేదు, రకరకాల మాస్కులు ఉన్నాయి, కానీ ఇవి ఎక్కడో తగులుకున్నాయి. ఈ మాస్కులు ఎక్కడో తగులుకొని వస్తూ ఉన్నాయి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, బాబావారిని డైరెక్ట్గా చూసిన వాళ్ళు, బాబావారితో డైరెక్ట్గా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా మీ నేత్రంతో చేస్తారా? ఒక 2-3 చేతులు ఎత్తారు. అంటే ఇది ఎక్కడండి? బాబావారు 1918లో మహాసమాధి అయినారు కదా. ఎక్కడ చూసాము అంటే, మరి శ్యామ గారు 72 జన్మలుగా చూశారు, మహల్సాపతి గారు 40 జన్మలుగా చూశారు. మీరు నేనేనా? చూడండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ బాబాని కలుసుకొని ఉన్నాం, బాబాతో మాట్లాడున్నాం, బాబా అనుగ్రహాన్ని పొంది ఉన్నాం. ఆ షిరిడీలో ఒక చీమగానో, దోమగానో, రాయిగానో, రప్పగానో, మొక్కగానో ఉండి ఆయన చూసాం. ఆయనతో అనుబంధం ఉంది కాబట్టే ఈరోజు 100 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ కూర్చున్నాం పద్మాసం వేసుకొని. కాబట్టి రుణానుబంధం వస్తూ ఉంది. బాబావారు ప్రకటిస్తూ ఉన్నారు ఇంత రుణానుబంధం అని. నా కోరిక, అయ్యా నువ్వు అందరికీ చెప్పావు, నాకు చెప్పలేదే, నాకు మీకు ఎంత రుణానుబంధం. ఆయన అంటాడు ముసుగు తీస్తే నేను నీకు కూడా చెప్తాను అని అంటాడు. కాబట్టి ఎక్కడి నుంచో వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎన్నో జన్మలుగా వస్తున్నాయని చెప్తున్నాం కదా మనం. మరి అన్ని జన్మలుగా వస్తాయండి నిజంగానే? నాకేమో తెలియదు. నేను పలానా డేట్లో పుట్టానని తెలుస్తూ ఉంది, పలానా డేట్లో పోతానని తెలుస్తూ ఉంది. ఆ డేట్ వచ్చిన డేటు వేస్తారు, పోయిన డేటు వేస్తారు. ఇదేనా నేను? కాదు. నిన్న ఆత్మజ్ఞానం గురించి కూడా అద్భుతంగా చెప్పారు కదా. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రతి ఒక్కరం విన్నాం భగవద్గీత. అయితే అదృష్టం చనిపోయిన వాళ్ళకి ఎక్కువ దొరుకుతుంది పూర్తిగా వినే అదృష్టం. బతుకుండే వాళ్ళు ఎక్కువ వినరు. చచ్చిపోయిన వాళ్ళైతే పాపం అంతా వింటారు, మొత్తం పెడుతూనే ఉంటారు రోజంతా. అదృష్టం అప్పుడు దొరుకుతుంది మనకు. కాబట్టి భగవద్గీత ప్రమాణంగా చెప్తుంది ఆత్మకు నాశనం లేదు. శరీరం నశిస్తుంది, ఉపాధి నశిస్తుంది, ఆత్మ నశించదు. అంటే అర్థం ఏంటి? మనం ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాం కదా. మరి వస్తూ ఉండి బాబావారి అనుగ్రహాన్ని కూడా ఎంతో కొంత పట్టుకొచ్చుకుంటూ ఉన్నాము. దాంతో పాటుగా ఇంకేదో మూట కూడా ఎత్తుకొచ్చుకున్నాం. ఆ మూటే మన కర్మల మూట, ఆ మూటే వాసనల మూట, ఆ మూటే సంస్కారాల మూట. ఇది కనిపించదు, బ్యాగ్ ఉంటుంది కనుక కనిపించదు. అది ఎప్పుడు మనతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టే కదా సుఖము, దుఃఖము, ఐశ్వర్యము, దరిద్రము, ఉద్యోగము, నిరుద్యోగము అన్నీ ఆ మూటల నుంచి ఆధారపడి ఉంటాయి. కర్మల సంబంధించి మనకు తెలుసు. రెండవది సంస్కారాలు, వాసనలు. మనకు సామెత చెప్తారు, పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదని. నేను అంటాను పుడకలతో కూడా పోదు, అసలు ఎప్పటికీ పోదు. మరి పోయిన పక్షంలో 72 జన్మలు ఎందుకు వచ్చాడు శ్యామవారు? మరి 72 జన్మలు ఆయనకి మోక్షం రాలేదు కాబట్టే కదా వచ్చాడు. ఎందుకంటే శ్యామకి ఇష్టం, నాకు మోక్షం వద్దు బాబా, నువ్వు కావాలి నాకు. నువ్వు మళ్ళా పుట్టాలా, మళ్ళా నీ నామం చెప్పాలా, మళ్ళా నీ పాట పాడాలా, మళ్ళా షిరిడీకి రావాలి. అంతేగాని అంతలేకే వద్దండి అని 72 జన్మలు సాగదీశాడు ఆయన. అందుకని శ్యామ అంటాడు, బొగ్గగిల్లే దేవుడు మాకు వద్దయ్యా, మాకు లడ్డులు మిఠాయిలు ఇచ్చే దేవుడు కావాలి. అంటే అర్థం మళ్ళీ ఇంకోసారి వస్తాడు ఆయన. ఎప్పుడు మిఠాయిలు కోరుకున్నాడో మళ్ళీ తిరుగుటప్ప వచ్చేస్తాడు. కాబట్టి సాయి బంధువులారా, మనందరం ఒక విషయానికి గర్వించాలి, పుడుతూ వస్తున్నాం. ఒక విషయానికి బాధపడాలి, మోసుకుంటూ వస్తున్నాం. ఈ వాసనలు, ఈ సంస్కారాలు, ఈ కర్మల ఆధారంగానే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది అన్ని రకాలుగా ప్రవర్తిస్తారు. మరి అందరూ సాయి బంధువులమే. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి, లోపలేమో వేరేదోయి. అర్థమైందా? కాబట్టి అందరం వాళ్ళమే. కానీ అందరినీ ఒక రకంగా చూడగలమా, మనం చెప్పగలమా? లేదు. మీరు కావాలంటే ఏ గుడికైనా వెళ్ళండి, ఏ గుడిలో ఏం ఉండకూడదు అవన్నీ అక్కడ దొరుకుతాయి మీకు. ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, ఆరాటం, పోరాటం దొరుకుతాయి. మీరు ఎక్కడికైనా పోండి, ఏ ఇంటికి పోండి, ఏ మందిరానికి పోండి, మందిరాలు నిర్వహించే వాళ్ళు కానీ, సత్సంగాలు చేసేవాళ్ళు కానీ, సత్సంగాలు వినేవాళ్ళు కానీ, సాయి భక్తులమని చెప్పుకునే వాళ్ళు కానీ మాస్కుతోనే ఉన్నారు ఇంకా నాకు తెలిసి. ఆ మాస్కుల్లో నుంచి బయటపడండి. బయటపడితే జరుగుతుంది. కాబట్టి మనం ఈ జన్మజన్మలుగా మోసుకున్నటువంటి ఈ వ్యక్తిత్వం ఆధారంగా మన ప్రవర్తన ఉంటుంది. మీకు తెలుసు, ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రికి 2 బిడ్డలు ఉంటే ఆ 2 కూడా ఒక రకంగా ప్రవర్తించరు. మరి ఇన్ని కోట్ల మంది సాయి భక్తులు ఒక రకంగా ప్రవర్తిస్తారా? సమస్య లేదు. ఇంత దూరం వచ్చి ఇదంతా చెప్పిన తర్వాత ఆ చట్నీలో కొద్దిగా ఉప్పేసి ఉంటే బాగుండేదండి. చట్నీలో ఉప్పు వచ్చింది సమస్య. ఈ వేదిక పోయింది, ఇదంతా మైక్ సెట్ పోయింది, మొత్తం పోయింది. చట్నీలో ఉప్పు. వాడు మళ్ళీ రూమ్ పోయి చెప్తాడు, మీల్స్ భలే ఉందండి, ఆ చట్నీలో ఉప్పు కాస్త వేసి ఉంటే బాగుండేది. అంటే అర్థం ఏంటి? వాడు తిరుగుతున్నాడు మోసుకొని. పైకేమో నరసింహరావు గారు నల్ల బ్యాగ్ ఇచ్చాడు. ఆ నల్ల బ్యాగ్ ఎందుకు ఇచ్చాడు? నల్ల మూట ఉంది వెనక, ఆ నల్ల మూట వేసుకొని తిరుగుతా ఉన్నాం, నల్ల బ్యాగ్ ఇచ్చేసాడు. అందువల్ల ఆ ప్రవర్తన అనేది మార్చడానికే మహాత్ములు వస్తారు భూమి మీదకి. యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నారు కదా. ఎక్కడెక్కడైతే గ్లాని జరుగుతుందో, ఎక్కడెక్కడైతే లోటు జరుగుతుందో ఆ లోటును పూడ్చడానికి బాబావారు వచ్చారు. ఆయన ఏ అవతారం ఆ జోలికి నేను పోనా, నా కాన్సెప్ట్ అది కాదు, నాకు అంత అవగాహన కూడా లేదు. నేను బాబాను అర్థం చేసుకోవడమే నాకు కష్టంగా ఉంటే ఆయన ఎక్కడ మొదలుపెట్టాడు, ఎక్కడ అవతరించాడు, ఎక్కడికి వచ్చాడు, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. నాకు అంత అవకాశం లేదు. నాకు సచరిత్ర 14 సంవత్సరాలు చదువుతుంటే కూడా ఇప్పుడు కూడా కొత్తగానే ఉంది. కాబట్టి దాని జోలికే నేను వెళ్ళలేకపోతున్నా పూర్తిగా. ఆయన జోలికి నేను అసలు వెళ్ళను. నాకు ఆ పుట్టు పూర్వోత్తరాలతో కూడా అంత నాలెడ్జి నాకు లేదు.
కాబట్టి ప్రవర్తనల మీద ఆధారపడి జీవితం నడుస్తుంది. నీ ప్రవర్తన వల్లనే జీవితంలో విజయం కానీ, అపజయం కానీ, దుఃఖం కానీ, సంతోషం కానీ అంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ ప్రవర్తన. అందుకని ఏం చేయాలి? సాయి భక్తులు ఇది మానేసి ఇలా రావాలి. అందరూ ఒకసారి పెట్టుకుందాం, వెళ్ళి ఇక్కడ పర్లేదు, ఒకసారి పెట్టుకొని చూద్దాం, బాగుంటుంది. ఇలా 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 చూడాలి, ఇలా చూడాలి. ఏది ఇష్టం అందరికంటే ఇది ఇష్టం. చాలా సులభం, చాలా సులభం. ఇది చాలా కష్టం. ఎందుకంటే సెల్ఫ్ పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఒక 2-3 ప్రశ్నలు అయిన తర్వాత మీరు కనుక ఏమండి వికాసం అసలు ఎవరికీ అవసరం లేదు, మీరు అమాయకంగా ఇచ్చారు మీకు ఆ సబ్జెక్టు, కాబట్టి మేమంతా వికసించిన వాళ్ళం, వికసించిపోయి ఉన్నాం, పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాం, మేము పోతూ ఉంటే పరిమళాలే వస్తున్నాయి వెనకనే. గంధపు వాసనలు, సువాసనలు అంటే నాకైతే రాలేదు. ఎందుకంటే నాకు ఇంకా మాస్క్ ఉంది, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒక ప్రశ్న ఏంటంటే, మనం బాబా కోరినట్టుగా మన ప్రవర్తన ఉందా? ఎస్ ఆర్ నో? ఉందా? పర్సంటేజ్ ఎంత చెప్పొచ్చు? లేదని చెప్పొచ్చు అంట. ఓకే, 10% ఉంటుందేమో, మనం నిరాశపరచకూడదు కదా. 90% లేదు. ఈర్ష్య ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, అన్నీ ఉంది. ఇక్కడ 3 రోజులు సభ పెట్టి నరసింహారావు గారు క్రెడిట్ కొట్టేస్తే నేను ఎందుకు గమ్మనుంటా? ఆయన ఇష్టం అదంతా. అందుకని ఏం చేశారు, ఒక మహాత్ములు ఒక గ్రూపులో మెసేజ్ పెట్టారు, షిరిడీలో 3 రోజులు దర్శనాలు బంద్ అంట, దర్శనాలు లేవంట. నాకు ఫోన్ చేశారు, ఏమండి మీరు అమాయకంగా వెళ్తున్నారు షిరిడీకి, 3 రోజులు బంద్. ఎవరు చెప్పారు? ఫార్వర్డ్ చేశారు మెసేజ్. మహాత్ములు ఉన్నారు, ఆ మహాత్ములు మన మధ్యలోనే ఉన్నారు, సాయి భక్తుల్లోనే ఉన్నారు మహాత్ములు. ఆమె నాకు ఫోన్ చేసి ఇప్పుడు పోవాలా వద్దా అంటే, నీకు నమస్కారం తల్లి, వాట్సాప్ మెసేజ్లు నమ్మడం మొదలుపెట్టామంటే నీ జీవితం దుర్భరం అయిపోతుంది. కాబట్టి వాట్సాప్ల జోలికి వెళ్ళొద్దు, మీకు అంత అవసరమైతే నరసింహారావు గారికి ఫోన్ చేసి మాట్లాడండి అన్న. ఆమె కూడా వచ్చారు ఇక్కడికి, మొత్తానికి జయించి వచ్చారు. చాలామంది రాలేదు. అంటే ఆపాలి, ఎలాగైనా. ఎందుకు ఆపాలి? లోపల ఉంది తుఫాన్ లేస్తూ ఉంది బయట. కాబట్టి ఈర్ష్య, పగ, ద్వేషం అవన్నీ కూడా పోవడంలే. రెండోది, బాబావారు మనల్ని ఇలా జీవించండిరా అని చెప్పాడు. సచరిత్రకు వచ్చి కూడా సంవత్సరాలు అయింది, సచరిత్ర పారాయణలు చేస్తూ ఉన్నాం. ఆయన అధికమనిగా సచరిత్రలో కూడా తిట్టాడు, పారాయణ అంటే ఏంటరా అని కూడా తిట్టాడు. కాబట్టి పారాయణ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, అందులోంచి ఏం తీసుకోవాలి నిన్న సుబ్రహ్మణ్యం రెడ్డి గారు కూడా చెప్పారు. అంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి ఆయన కూడా చెప్తున్నాడు. అంతమంది అన్ని రకాలుగా చెప్పినా, ఒరే పలానా భక్తుడు గురించి బాబా ఇలా తిట్టాడు కదా, మనం అలా చేయకూడదు కదా అని అనిపిస్తుందా? అనిపించడం లేదే. కాబట్టి నేనేమంటానంటే, బాబావారు ఎవరిని విమర్శించొద్దన్నారు, మనం ఎవరిని వదిలిపెట్టాం, ఒక్కరిని కూడా వదిలిపెట్టాం, చెండాడేస్తాం దాని విషయంలో. ఎవరిని నిందించొద్దన్నాడు, మనకు ఆ నిందించకపోతే నిషా రాదు. నిషా రావాలి అంటే మనం నిందించాలి. ఎదుటివాడు ఫీల్ అవుతూ ఉంటే లోపల హ్యాపీగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుందో. అదేవిధంగా మోసం చేయొద్దు అన్నాడు, అది వదిలేద్దాం. డబ్బు కోసం వెంపర్లాడొద్దు అన్నాడు, మీకు ఇవ్వవలసింది వేరే ఉందని మహల్సాబత్తు అన్నాడు. అయ్యా అది మాత్రం నాకు వద్దు, డబ్బీనైనా డబ్బీ చిట్టా, కోరికలు. ఆయన ఏమంటాడు అమాయకంగా, ముందు నేను బెల్లాన్ని ఆశ చూపిస్తాను, తర్వాత కషాయాన్ని రుచి చూపిస్తాను. కాబట్టి నా భక్తుల కోరికలు తీరుస్తూ చివరికి తీసుకెళ్తానంటే, మనమేమంటామంటే తీర్చిందాకే ఉంటాం సాయి, ఆ తర్వాత నువ్వు ఎక్కడికో తీసుకెళ్తానంటున్నావు కదా, అది మాకొద్దు సాయి. మీకు నమస్కారం, మీరు అలా చెప్పే పని సత్సంగాలకు కూడా రాం. ఒకసారి భజగోవిందం మొదలు పెడితే సత్సంగ గ్రూప్ సభ్యులందరూ వ్యతిరేకమైనారు నాతో. ఏంటంటే 24 గంటలు చావు అంటారు, ఇదేం బాగలేదు. కాబట్టి భజగోవిందం వద్దు, తీసిండి, అది వద్దు. కాబట్టి అది ఇష్టం లేదు మనకు. డబ్బు కోసం వెంపర్లాడడం, కీర్తి పదవుల కోసం వెంపర్లాడడం, అత్యాశ. సాయి సచ్చరిత్రలో ఈ క్వాలిటీస్ను పోగొట్టుకోమని ఎంతమంది భక్తుల ద్వారా మనకు చెప్పారు. ఉన్నాయా లేవండి? నీ లోపల ఏవైతే ఉన్నాయో, కాచుక్కుచ్చును ఉన్నాయో, అరిషడ్ వర్గాలు, అంతఃకరణ శత్రువులు, అవి ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి ఉన్నాయి అన్నప్పుడు వాటిని ఎలా తీసేసుకోవాలో కూడా బాబావారు చెప్పారు కదా.
అనేక సంఘటనలు, అనేక భక్తుల జీవితాలని ఆధారంగా చేసుకొని నేర్పించాడు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అవన్నీ బట్టి కొడుతున్నాం. రామదాస్తో అన్నాడండి బాబావారు, నీకు తనలేదా అంటే రామదాస్కే సంబంధం, అది నీకు సంబంధం లేదా? పండరీపురం లీడరు అక్కడెక్కడో విమర్శిస్తే ఇక్కడ తిట్లు తిన్నాడండి. మరి మీరు ఒకసారి ఇప్పుడు ఉండే రూములకి వెళ్ళండి, ఎక్కడెక్కడైతే రూములు తీసుకొని ఉన్నారో, అబ్బా ఏం జరిగినాయండి సత్సంగాలు, అద్భుతంగా చెప్పారు, అది తప్ప మిగతా అన్నీ ఉంటాయి. అంత లోకాభిరామాయణం అంతెందుకు, ఇక్కడ వీడియోగ్రాఫర్లు మిమ్మల్ని క్లోజప్లో చూపిస్తుంటారు ఇక్కడ స్క్రీన్ మీద. ఒకసారి ఆ స్క్రీన్ సైజ్ చూడండి, అదిగో నేను కనిపించా, హాయ్ పోయింది సత్సంగం గాలికి, నేను కనిపించా, ఇంకా నేను పోలేదు, నాది పోలేదు, ఇంకేం నేర్చుకుంటాం బాబా దగ్గర అంటే. అర్థం ఏంటంటే 1918కి ముందు ఎలా ఉన్నారో, బాబా సమాధి తర్వాత కూడా ఎక్కువ మంది అలా ఉన్నాం. కాబట్టి మీరు కొడితే బాగా కొట్టండి చప్పట్లో. అన్ని పనులు అరకొరగా చేయడం ఎందుకు? అందువల్ల మనలో ఉండేటువంటి గుణాలు, రజోగుణం, తమోగుణం, సత్వగుణం అప్పచెప్పేస్తాం. ఏమండి మీలో ఏ గుణం ఉంది అంటే అది మాట్లాడొద్దండి. మీకు సబ్జెక్ట్ కావాలంటే చెప్తాను, నా గురించి మాత్రం మాట్లాడొద్దు, ఎందుకంటే అనవసరం మీకు అది. నేను చెప్తా, మీరు వినండి అంతే, ఆడవరకే. కాబట్టి తమోగుణం పోయిందా? లేదు, ఇక్కడికి వచ్చి కూడా తూగుతూ ఉన్నాం. రజోగుణం పోయిందా? లేదు. ఏది పోలా. సత్వగుణం చాలా దూరంలో ఉందండి, 600-700 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల వీటన్నిటినీ మనం పోగొట్టుకుంటే ఒక మహల్సాపతి అవుతాం. మహల్సాపతిలాగా ఉండగలుగుతున్నామా? కాకాసాహెబ్ దీక్షిత్ లాగా ఉండగలుగుతున్నామా? నానాసాహెబ్ చందోర్కర్ లాగా సమయం దొరికితే, క్షణం దొరికితే ప్రచారం చేయగలుగుతున్నామా? దాసగను గారి ద్వారా లాగా మనం ప్రచారం చేయగలుగుతున్నామా? పక్క ఇంట్లో ప్రోగ్రాం ఉంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే, అదే సాయి ప్రోగ్రాం అంటండి, సాయి ప్రోగ్రాం అంట, అంతే. పదండి పోదాం, వద్దు నేను పోతే చాలు, ప్రచారమే లేదు. కాబట్టి ఎవరిలాగా ఉండగలుగుతున్నాం? మేఘశ్యాముల్లాగా ఉండగలుగుతున్నామా? ఆస్తిని, సంపాదనని వదిలిపెట్టుకున్నటువంటి తాత్యాసాహెబ్ నోల్కర్ లాగా ఉండగలుగుతున్నామా? కొసరి తినిపించిన బాయిజీ మాలాగా ఉండగలుగుతున్నామా? ఎలా ఉండగలుగుతున్నాం? సచ్చరిత్ర చదవడం, సచ్చరిత్ర మీద అవగాహన అంటే, సచ్చరిత్ర చదివితే అర్థం కాని వాళ్ళు ఎవరండి ఉన్నారా? నాకైతే అమాయకత్వం అనిపిస్తుంది. అమాయకత్వం అర్థం అవుతుంది, కానీ అది అర్థమే అవుతుంది. ఇంకొక సగం అలా నిలబడిపోయింది, ఆ సగం ఉండిపోయింది, ఆ సగం రావాలి మనకి ఇంకా. అందుకనే నరసింహరావు గారు ఈ ప్రయత్నం చేశారు, ఇక్కడ ఆ సగంలో 10% దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో. అందువల్ల నేను ఒకటే చెప్తాను, మహల్సాపతిలాగా నువ్వు ఉండగలిగితే, ఆ భక్తుల్లాగా ఉండగలిగితే, అప్పుడు నీ వ్యక్తిత్వం ఏంటో బయటపడుతుంది. ఒరే వాళ్ళు అలా ఉన్నారే, నేను ఎందుకు అలా ఉన్నాను? ఆ తర్వాత వికాసం సంగతి తర్వాత సంగతి. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ధనముపైన ఆశ లేదుగా, ఏ ప్రతిఫలము ఆశించని సేవ నీదిగా, కోరికల జాడలేదుగా, ఏ కష్టాలు పస్తులకు జడవలేదుగా, శరణాగతి భావనకు నిలువెత్తు నిదర్శనంగా, శరణాగతి భావనకు నిలువెత్తు నిదర్శనంగా, సూర్యచంద్రులుండు వరకు మాయని ఘనత, సాయి భక్త కోటి మీకు చూపుతోంది కృతజ్ఞత, నిన్ను మించిన భక్తాగ్రేసరులెవరున్నారయ్యా, నీకు నీవే సాటి అంటోంది భక్త కోటి, భక్త మహల్సాపతి నీకు వందనం. అంటే ఆయనకి ఎందుకు వందనం చెప్తున్నామంటే, ఆయనను బాబావారు తీర్చిదిద్దారు. పూర్తిగా మాస్క్ తొలగిపోయింది, కష్టాలు పడ్డాడా, పస్తులు ఉన్నాడా, ఏమైనా ఉండని బాబావారు నాకేది ఇవ్వాలనుకున్నాడో అది గ్రహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డబ్బులు ఇచ్చేటువంటి భక్తుడితో అన్నాడు, వాడికి ఇవ్వవలసింది వేరే ఉంది అని. ఈయన అన్నాడు, బాబా నాకు డబ్బులు వద్దు, ఆ వేరేదే కావాలి. త్యాగం చేశాడు. ఆ త్యాగాలు చేసినందువల్లనే ఆయన భక్త అనేటువంటి బిరుదును తెచ్చుకున్నాడు, భక్త మహల్సాపతి. ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు వాళ్ళందరం మనం. కాబట్టి భక్త మహల్సాపతి అయినాడు. మనం, నా పేరు కర్లపూడి కృష్ణయ్య, భక్త కర్లపూడి కృష్ణయ్య అని పిలిచేవాడే లేడు.
పిలిచేవాడే లేడు. అంటే అర్థం ఏంటి? ఇంకా ఏదో సంథింగ్ ఇస్ దేర్. అందువల్ల నేనేమంటానంటే రోల్ మోడల్స్ ఉన్నాయి సచ్చరిత్రలో. రోల్ మోడల్స్ ఒక్క వ్యక్తి జీవితాన్ని మీరు తీసుకున్నా సరే, ఒక్క భక్తుడి జీవితాన్ని తీసుకున్నా సరే మన జన్మధన్యం అయిపోతుంది. అంత అవసరం కూడా లేదు. ఒకవేళ మరి తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదనేది మనం చెక్ చేసుకోవాలి సాయిబంధులారా. అందుకనే అంటాను, ఒకటే ప్రశ్న, చెక్ యువర్ సెల్ఫ్. ఏమేమి గుణాలు ఉన్నాయి లిస్టు రాయండి, పేపర్ పెట్టి. నోట్స్ ఇచ్చాడు కదా నరసింహరావు గారు, పెన్ను కూడా ఇచ్చాడు. ఇక్కడ భగవద్గీతలో 26 సుగుణాలు చెప్పారండి, లేదా సచ్చరిత్రలో ఎన్నో గుణాలు చెప్పారండి. నాకు ఎన్ని ఉన్నాయి, టిక్ 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 టిక్. నాకు ఎన్ని లేవు మళ్ళీ రాసుకోండి. సాయంత్రానికి నిద్ర రాదు, మీకు నిద్ర రాదు. రాత్రి కూడా కల్లోకి అవే వస్తుంటాయి. అరే ఇన్ని పెట్టుకొని ఉన్నానే నేను ఒకప్పుడు రాస్తే నాలో 32 అవగుణాలు వచ్చాయి. నాలో ఉన్న అవగుణాలన్నీ లిస్టు రాశాను నేను, 32 వచ్చాయి. బాబాదేవాలు కొద్ది కొద్దిగా మార్చుకుంటూ వస్తున్నాను, ఇంకా పూర్తిగా పోలా, ఇంకా ఉంది, మాస్క్ కాస్త ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే కనుక అప్పుడు దాని విలువ మీకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు వ్యక్తిత్వం ఏంటో తెలుసుకున్న తర్వాత, నీ ప్రవర్తన ఏంటో తెలుసుకున్న తర్వాత, నీ ప్రవర్తన వలన గనక నీకు మనశ్శాంతి లేకుండా ఉన్నట్లయితే, నీ ప్రవర్తన వరకు గనక నీ చుట్టూ ఉన్న సమాజం నిన్ను దూరం పెడుతూ ఉంటే, నీ ప్రవర్తన వల్ల ఇతరులకి హాని కలుగుతూ ఉంటే, నీ ప్రవర్తన వల్ల నీ కుటుంబ సభ్యులకి ఆనందకరంగా లేకుండా ఉన్నట్లయితే, అప్పుడు వికాసం వైపు వెళ్ళాలి. వికాసం చెందాలండి, తప్పదు. వ్యక్తిత్వ వికాసం అన్నది ఇప్పుడు అద్భుతమైనటువంటి బిజినెస్. నేను కూడా సైకాలజిస్ట్నే కాబట్టి చెప్తున్నా. 5,000, 10,000, 20,000, 30,000, 40,000 కానీ అవసరం లేదు. సచ్చరిత్ర పుస్తకం ఇలా పెట్టుకుంటే మీకు కావాల్సిన వ్యక్తిత్వ వికాసం అంతా కూడా అక్కడ దొరుకుతుంది. ఫ్రీగా దొరుకుతుంది. అందువల్ల అందులో ఉండే వ్యక్తిత్వ వికాసాల గురించి నేను చెప్పడం లేదు, కానీ టైం తక్కువ కాబట్టి ఒకటే చెప్తున్నా, లౌకిక వికాసం, ఆధ్యాత్మిక వికాసం. మరి లౌకిక వికాసం కావాలి అని ఎందుకు కోరుకుంటారు? ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, పదవులు కావాలి, బాగా జీవించాలి, అద్భుతంగా జీవించాలని ఎందుకు కోరుకుంటారు అంటే కన్నా లౌకికంగా అది సాధించాలని కోరుకుంటూ ఉన్నారు. ఆధ్యాత్మిక వికాసం, ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి, నా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అంటున్నాం. నేనైతే నాకున్నటువంటి అల్పజ్ఞానంలో లౌకికం వేరు, ఆధ్యాత్మికం వేరు అని నేను అనుకోను. నా దృష్టిలో రెండు మిక్స్డ్గా ఉంటాయి. లౌకికంగా పతనమైన వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించలేడు. ఎందుకంటే కూర్చున్నా కూడా మనశ్శాంతిగా ఉండలేడు. నిన్న ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఆ బిల్లు కట్టావా లేదా? అక్కడి నుంచి ఆ బిల్లు కట్టావా లేదా? కట్టలేదు. నువ్వు కట్టురా తండ్రి. అప్పుడు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు చెప్తున్నారు, ఇక్కడ సుబ్రహ్మణ్యం రెడ్డి సంగతి దేవుడు ఎరుకు, ముందు ఆ బిల్లు సంగతి చూడు. బిల్లు ఇది లౌకికం, ఆధ్యాత్మికం వేరు, లౌకికం వేరు కాదు, రెండు ఒకటే. నేనైతే కాస్త వివరణ ఇవ్వాలనుకుంటే కనుక బ్రహ్మచర్యము, గృహస్థము లౌకికంలో ఉండొచ్చు, వానప్రస్థము, సన్యాసము ఆధ్యాత్మికానికి వచ్చేసేయాలి. నేను అక్కడే పట్టుకొని ఉంటానంటే కష్టం, కుదరదు. అందువల్ల నేనేమంటానంటే లౌకికంగా ఎదగడానికి లక్ష్యాలు ఏంటి అంటే కనుక, ఎందుకు లౌకికంగా ఎదగాలి అంటే కనుక, ఆ లౌకికంగా ఎదగడం ద్వారా, సంపద సంపాదించడం ద్వారా, ఆస్తులు పెంచుకోవడం ద్వారా నాకు ఆనందం రావాలి, ప్రశాంతత రావాలి. నాకు నెలకి ₹1,00,000 జీతం వస్తే కదా ప్రశాంతంగా ఉంటాను. ఈ నెల నీకు జీతం రాదని మా అమ్మయ్య గారు ఫోన్ చేశారనుకోండి, స్టేజ్ ఎక్కే ముందు కనుక, కృష్ణ గారు ఈ నెల మీకు జీతం రాదు, ఎలా ఇంకేం అడ్జస్ట్మెంట్? ఇక్కడికి వచ్చి ఏం చెప్పాలంటే జీతమే కనిపిస్తుంది నాకు, జీతమే. కాబట్టి రెండు ఒకటేనండి. ఈరోజు నేను ఉదయాన్నే పొట్ట నొప్పి వచ్చేసి దారుణమైన కండిషన్లోకి వెళ్ళిపోయిన 1 అవర్. అప్పుడు నాకు సత్సంగం గుర్తులేదు. నాకు గుర్తున్నది హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే, బాబావారు నువ్వెందుకు రా హాస్పిటల్ కానీ, హరిహరరావు గారి అల్లుడు ఉన్నారు భరత్, ఆయన ఒక డాక్టర్నే నా పక్క రూమ్లో పెట్టాడు. ఆయన వచ్చి ఒక ఇంజెక్షన్ పొడిచి 4 ట్యాబ్లెట్లు వేస్తే చక్కగా వచ్చి మీ ముందు నిలబడు. ఇంకా వీక్నెస్ ఉంది. ఇప్పుడు నాకు ఉపయోగపడింది లౌకిక విద్య కాదా? లౌకిక విద్య నాకు ఉపయోగపడింది. ఆయన గనక నేను ఇంజెక్షన్ వేసేది బాబావారికే వేస్తున్నాను, లేదా నేను సేవ చేస్తున్నాను అనుకుంటే అది ఆధ్యాత్మిక విద్య అయిపోయింది.
రెండూ అయిపోయినాయి. కాబట్టి ఆధ్యాత్మికం వచ్చేస్తుంది, అద్భుతంగా లౌకికంగా కూడా వచ్చేస్తుంది. అందువల్ల నేను ఒకటే అంటాను, లౌకికంగా ఎదగాలనుకుంటే ఎదగండి, తప్పు లేదు. నేనంటే ఏమంటానంటే, ఒక నాస్తికుడుగా డబ్బులు ఉండేదానికంటే కూడా ఒక ఆస్తికుడుగా డబ్బులు ఉండడం వేరు, ఉపయోగపడుతుంది అందరికీ. కాబట్టి సంపాదించే అవకాశం ఉంటే సంపాదించండి. నా వయసు రీత్యా చెప్తున్నా, ఏదండి ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించమంటారు అంటారేమో, నా వరకు అలానే అనిపిస్తుంది. అది లేకపోతే లేదు. ట్రైన్లో నన్ను ఫ్రీగా ఎక్కించుకోలా, డబ్బులతోనే ముడిపడి ఉంది అంతా. అలాగని చెప్పి అలానే పట్టుకుని ఉన్నట్లయితే కనుక నువ్వు లక్ష్యాన్ని చేరలేవు. అందువల్లనే గురువులందరూ చెప్పి విసిగిపోయారు. బాబావారు కూడా విసిగిపోయారు. జ్ఞాన నిధి ఉందరా రండి అంటే, అయ్యా నాకు ఓపిక లేదు, మీరే తెచ్చిపోయింది బాబా అంటాడు. తవ్వుకుని పోండి, కష్టం అండి బాబా గారు, తవ్వుకుపోవడం కష్టం. సులభంగా మీరే ఏదన్నా ఇన్స్టెంట్ అనుగ్రహం ఏదన్నా ఉంటే ఇన్స్టెంట్ అది ఇచ్చేసి సరిపోతుంది కదా, మళ్ళీ నేను ఎందుకు తవ్వడం, అనవసరం. అందువల్లనే బ్రహ్మంగారు చెప్పారు. ఏం చెప్పారంటే, చెప్పలేదంటనకపోయేరు, నా మాట వినక తప్పుదారిని నడిచిపోయేరు, నోరు లేని పశువులట్లు తిని తిరిగితే లాభమేమి, పరమార్థం సాధించే పుణ్య మార్గం తెలుసుకోండి, చెప్పలేదంటనకపోయేరు, నా మాట వినక తప్పుదారిని నడిచిపోయేరు. బాల్యమందున జ్ఞానంతో అల్లరి చిల్లరి చేష్టలు చేయుచు, వంట బట్టని చదువులతో మూర్ఖత్వమున ఎదిగినా ఏమి ఫలము లేదు, జ్ఞానము ఏది అంటుకోదు. యవ్వనమందున కన్నుగానక కామ క్రోధ మద మాత్సర్యాలతో వావి వరుసలు లెక్క చేయక ఆముటిద్దువలె స్వేచ్ఛగా తిరిగినా ఏమి ఫలము లేదు, జ్ఞానము ఏమీ అంటుకోదు. కోడలు కొట్ట, కూతురు తిట్ట, కొడుకు కస్సుమని బయటకు నెట్ట, కన్ను కనబడక చెవి వినబడక వృద్ధాప్యమున వెదలు పొందగా ఏమి ఫలము లేదు, జ్ఞానము ఏమీ అంటుకోదు. ఎందుకుర నీకింత బాధ జీవా, వినుకోర కడసారి బోధ. రెక్కలను ముక్కలకు చేసి రేబవల్లిన్నతుకులతికిన బొక్కెడన్నమే గాని అంతకు మిక్కిలేమీ కలదు నీకు. ఎందుకుర నీకింత బాధ జీవా, వినుకోర కడసారి బోధ. కఫవాత పిత్తాలు గతులు తప్పిన నాడు మృత్యుదేవత వచ్చి మెడలు విరిచేనాడు, ఆలు బిడ్డలు నీకు కారు, అన్నదమ్ములు ఆపలేరు, ఐశ్వర్య బలము నిన్నాదుకొనుటకు రాదు. దైవ చింతకు నాడు తావులేనే లేదు. ఎందుకుర నీకింత బాధ జీవా, వినుకోర కడసారి బోధ. తలచిన మాత్రాన పాపాలు తుడిచేసి వరములిచ్చేటి ఆ పరమాత్మనే మరచి, తలచిన మాత్రాన పాపాలు తుడిచేసి వరములిచ్చేటి ఆ పరమాత్మనే మరచి, ఎంతిచ్చిపోయినా ఇంతేనా అని ఏడ్చు నీ వాళ్ళ నమ్ముకుని నిక్కుతావెందుకు. ఉసురు కాస్త పోతే విసరి నేలకు కొట్టి నిమిషమైన శవాన్ని నిలిపి ఉంచగబోరు. ఎందుకుర నీకింత బాధ జీవా, వినుకోర కడసారి బోధ. దీన్ని బట్టి మనకు అర్థమైంది, మహాత్ములు కొట్టుకుంటూనే ఉంటారు, మనం మన పని చేసుకుంటూనే ఉంటాం. చివరికి అర్థమైంది ఏంటంటే, లౌకిక వికాసం చెందితే కొంతవరకే ప్రయోజనం ఉండొచ్చు,
ఆధ్యాత్మిక వికాసం చెందితే జన్మ జన్మలకు ఆ ఆస్తి నిన్ను వెంటాడుతుంది, జన్మ జన్మలకి వస్తుంది. అన్ని పనులు వదిలిపెట్టుకొని ఇంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ మీరు కూర్చున్నారు అంటే బాబాతో జన్మ జన్మలుగా అనుబంధం లేకుంటే మీరు కూర్చుంటారా? మీ వల్ల అవుతుందా? మరి నరసింహారావు గారు వారి భార్య గారు పెద్ద దొంగలండి. ఇది సామాన్యమైన దొంగలు కాదు, వాళ్ళు మనం ఈర్ష్యపడాల్సిన దొంగలు. బాబా అనుగ్రహాన్ని కొట్టిపడేశారు అంతే. ఎంత అద్భుతమైన దొంగలు వాళ్ళు. కనీసం మన ఆ దొంగలుగానే మారాలి. అయ్యా నువ్వు నేరుగా వస్తే రావడం ఇవ్వడంలే, ఏదో పని పెట్టుకుంటా, నీ పని నేను చేస్తా, నాకు ఇవ్వు. మనం ఏం చేస్తాం? బాబా ఈ మొత్తం ఆయన ఏమంటాడు? నేను చెప్పిన పని చేయరా, ఇస్తాను. నేను పని చేయను బాబా. వాళ్ళు ఏం చేశారు? పని మొదలుపెట్టారు 2 సంవత్సరాల ముందు. పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన వాళ్ళ వెనకన్నే వెళ్తూ మొదలుపెట్టాడు. కాబట్టి పని ముందుండాలి, సేవ ముందుండాలి, కార్యం ముందుండాలి. అనుగ్రహం నీ వెంట వస్తూనే ఉంటుంది డేడలాగా. దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు, దాని గురించి అర్రులు దాచాల్సిన పని లేదు. బాబా అనుగ్రహం ఎందుకు ఇవ్వాలి నీకు? ఒక భిక్షగాడు అమ్మా 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 అంటే నీ జోబులో డబ్బున్నా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే నీకు అధికారం ఉంది, భిక్ష అడుగుతున్నావు కాబట్టి. అదే ఒక కూలి పని చేసిన వాడు సాయంత్రానికి డబ్బులు ఇకపోతే ఒప్పుకోడు, నీ పప్పులే ఉడకవు. నాకు ఇవ్వాలనిపించడం లేదండి, కుదరదండి, ఇవ్వాలి. ఎందుకు? పని చేశా నేను. కాబట్టి సచ్చరిత్రలో మీరు ఏం చెప్పారో బాబా అవన్నీ చేస్తున్నా నా జీవితంలో, ఆచరిస్తూ ఉన్నా. దట్ మీన్స్ నీకు ఆప్షన్ లేదు బాబా, నీకు ఆప్షన్ లేదు, నువ్వు ఇవ్వాల్సిందే, తప్పదు. అలా పట్టేశారు ఇద్దరు. వాళ్ళని చూస్తే నాకు ఎంత ఈర్ష్య అంటే, నాకు వాళ్ళ మీద ఈర్ష్య చాలా భయంకరంగా ఉంది. నాకు సామాన్యంగా లేదు. మనం చేయలేదే ఇంత పని, ఇంకొంతమందికి వచ్చింది. ఇక్కడ ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా చేస్తానండి, ఎక్సలెంట్, చేయండి. అందువల్ల ఆధ్యాత్మిక వికాసం కావాలి అంటే అర్థం ఏంటంటే, నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకొని, సెల్ఫ్ పోస్ట్ మార్టం చేసుకొని, నీ లోపల ఉన్న గుణాలన్నింటినీ వేసుకొని, వికాసం అంటే చెడ్డ గుణాలని తొక్కిపడేయాలి, మంచి గుణాలని పెంచుకోవాలి. దట్ ఈజ్ వికాసం. అంతకు మించిన వికాసం లేదు. మరి ఏదండి ఆధారం? సచ్చరిత్ర. సచ్చరిత్రలో ఉన్న సాయి తత్వం. ప్రపంచంలో ఏ గ్రంథాల్లో ఉన్న తత్వం అన్నా ఇక్కడ ఒక లైన్లో ఉంటుంది, అక్కడ కొన్ని శ్లోకాల్లో ఉంటుంది, మనకు అర్థం కాదు, బుర్ర తిరిగిపోద్ది. ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది, అచ్చమైనటువంటి సరళమైన భాషలో ఉంటుంది తత్వం అంతా. ఆ తత్వాన్ని పట్టుకొని జీవిస్తూ వెళ్ళిపోండి అంతే. మీరు పూజ చేస్తారా, పూజ చేయరా, భక్తితో ఉంటారా, భక్తి లేరు, నాకు అనవసరం. మా లెక్కల మాస్టర్ అని ఫోటో ఒకటి జేబులో పెట్టుకొని ఆయన అంతా భజన చేసిన తర్వాత, ఎగ్జామ్ అయిన తర్వాత, ఏమరా నీకు 10 మార్కులు వచ్చాయంటే, ఏమండి గురువుగారు మీ ఫోటో పెట్టుకున్నాను కదా, నీకు అష్టోత్తరం చదివాను కదా, సహస్రనామాలు కూడా చేసే లెక్కల మాస్టర్ గారు, మార్కులు ఏరే అయినా. మార్కులు రావాలంటే నేను చెప్పిన లెక్కలు చేయాలి. లెక్కలు చేయమ్మా, లెక్కలు చేయకుండా పూజిస్తే ఏం ప్రయోజనం? బాబా అంటే నా ప్రాణం అండి. అబ్బా, ఆయనకి ఎందుకు నీ ప్రాణం అవసరం? ఆయనకి నీ ప్రాణం అవసరం లేదు. కాబట్టి ఏమేమి విడిచిపెట్టాలో ఆయన పాదాలకి అవి విడిచిపెట్టేసి వచ్చేసేయండి. ఆయన పరిగెత్తుకుంటూ వెనకన్నే వస్తాడు, మీ వెనకన్నే వస్తాడు. ఇది రహస్యం, ఇది నేను చెప్పేది కాదు, బాబావారే చెప్పారు, ఖచ్చితంగా బాబావారే చెప్పారు. అందువల్ల నాకు 5 నిమిషాల ముందు చెప్పండి జడ్జిలు గారు, 5 నిమిషాల ముందు చెప్పండి. ఓకే, ఇదొక టెన్షను. అంటే నరసింహారావు గారు ఒక రకంగా పగ తీర్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఎవరెవరైతే సత్సంగాలు చెప్తారో రండిరా అందరు ఇక్కడికి, మిమ్మల్ని బిగిస్తాను, మీరు టెన్షను, బీపీ, షుగరు అన్నీ పెరిగిపోయి దిగేసరికి మొత్తం సంప్రాప్తి అయిపోయింది, ఆల్రెడీ పోయినాయి. నేను గమనిస్తూ ఉన్నా, ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరికి తడారిపోతుంది బొగ్గలో. ఎందుకు? టెన్షను. అది ఉండాలి, ఆ టెన్షన్ ఆ మాత్రం ఉండాలి. అందువల్ల సాయిబంధులారా, సచ్చరిత్ర గురించి నేనైతే మాట్లాడడంలే, నేను ఒకటే చెప్తున్నా, మనకు ఒకే ఒక మార్గం సచ్చరిత్ర. అందులో 2 సచ్చరిత్రలు. మనలాంటి కాస్త కామన్ సెన్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి సంక్షిప్త చరిత్ర, కాస్త ఎదగాలి అనుకున్న వాళ్ళకి మరమ్మ గారు రాసినటువంటి ట్రూ ట్రాన్స్లేషన్. ఎదగాలనుకుంటే అక్కడికి వెళ్ళండి, సరిపోద్ది అనుకుంటే దీంట్లో ఉండండి, ఇబ్బంది ఏం లేదు, సరిపోద్ది. ఇప్పుడంతా ఇన్స్టెంట్ కదా. అయ్యా మాకు 3 నెలల కోర్స్ అండి, 3 నెలలు పాస్ మీ అబ్బాయి
అయితే 2 లక్షలు కట్టాలి. పర్లేదు 3 లక్షలన్నా కడతా, 2 నెలలు అయిపోవాలి. ఇన్స్టెంట్. సత్యనారాయణరావు గారు తీసుకోండి. నేను ఏదో సంథింగ్ తేల్చుకోవాలనుకుంటున్నాను హేమట్ పంత్ గారితో, బాబా గారితో. అసలు ఏం చెప్పావయ్యా నువ్వు అంటే కనుక, మీరు బాబావారు బోధించిన బోధలన్నీ రాస్తే, హనుమంతరావు గారు, బాపట్ల హనుమంతరావు గారు మహానుభావుడు, ఆయన 600 సూత్రాలు బయట పెట్టాడు. దాంట్లోంచి 600 సూత్రాలు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు 600 రకాలుగా మారాలి. ఆ భావాలన్నీ అర్థం చేసుకోవాలి, అలా నీ జీవితంలో అప్లై చేయాలి. నేనేదో ఒకటి చెప్తానండి మొహమాటం లేకుండా. కుటుంబం ఒక సర్కిల్, సమాజం 2వ సర్కిల్, నేను 3వ సర్కిల్. ఎక్కడి నుంచి మార్పు మొదలవ్వాలి? సమాజం ఏంటండి ఇట్టయిపోయింది, నీకెందుకురా, నీ సంగతి చూడు. కాబట్టి నిన్ను నువ్వు చూసుకో, నేను ఎలా ఉన్నాను, తర్వాత నా ఫ్యామిలీ ఎలా ఉంది, తర్వాత సమాజం జోలికి వెళ్ళు. నీలో గంపడి పెట్టుకొని బ్యాగ్ తగిలించుకొని వెనక నీ కుటుంబమే నీ మాట విందు. సమాజంకి వెళ్ళి మారండి మారండి అంటే నువ్వు మార్చవయ్యా ముందు. నువ్వు అక్కడ మార్చినా చూద్దాం తర్వాత సంగతి. అందువల్ల మీరు మీ కుటుంబంలో గనక ఆనందం వెల్లివిరుస్తూ ఉంటే మీరు సాయి బిడ్డలే. మీరు పెదాల వెంట చిరునవ్వు నవ్వగలిగితే మీరు సాయి బిడ్డ. ఇప్పుడు చూడండి, కొంతమంది నా వైపు సీరియస్గా చూస్తున్నారు. ఏం అవసరం సీరియస్? వింటే విను, లేకపోతే కామ్గా ఉండు అంటే అర్థం ఏంటి? సీరియస్నెస్. నవ్వరు. నేను నవ్వనండి. నవ్వితే ఒప్పుకోరు కొంతమంది. కాబట్టి నేను ఒకటే చెప్తాను, హలో, సచ్చరిత్రను పట్టుకోండి, సచ్చరిత్రలో ప్రతి వాక్యాన్ని పట్టుకోండి, దాన్ని బాగా విడదీయండి, లాగండి, పోస్ట్ మార్టం చేయండి దాన్ని. ఓహో ఏంటండి, ఓకే అయ్యా నమస్కారం అయ్యా. మీకు అంటే ఎన్ని రకాలుగా డిస్టర్బ్ చేయొచ్చు ప్లాన్లు వేసారు వీళ్ళందరూ. ప్లాన్లు వేసి ఓకమ్ముడిగా చేస్తున్నారు. కాబట్టి ఏదో మర్చిపోయాను ఏమ్మా, సచ్చరిత్రని బాగా విడదీసి వాక్యం విడదీసి ఒక నోట్స్ పెట్టండి, బైండ్ నోట్స్ రాసుకోండి. ఓహో ఈ విషయంలో నేను మారాలి, చూద్దాం ఎప్పటికి మారుతానో. 2వ విషయం దీంట్లో మారాలి. అలా రాసుకుంటూ 1 సంవత్సరం సాధన చేయండి. ఆ సంవత్సరం తర్వాత ఈ ప్లేస్లో మీరు కూర్చొని ఉంటారు, ఇక్కడ కూర్చొని ఉంటారు, అద్భుతంగా మీరు మాట్లాడతారు. కాబట్టి సాయి బంధువులారా, సాయి తత్వం సచ్చరిత్రలో ఉంది, వికాసం మీ చేతుల్లో ఉంది. మారాలని మీకుంటే మారండి, లేదండి హ్యాపీగానే ఉన్నాను అంటే మీరు ఇష్టం, ఉండండి, ఇబ్బంది లేదు. ఇక్కడైతే బలవంతం ఉండదు కదా ఆధ్యాత్మిక విషయాల్లో. చివరిగా నేను ఒక విషయాన్ని మాత్రం చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ధర్మాన్ని ఎవరు అనుసరిస్తే వారిని భగవంతుడు అనుసరిస్తాడు. నేను నమ్మే సిద్ధాంతం. ధర్మాన్ని నువ్వు అనుసరించు. కాబట్టి తల్లి, తండ్రి, గురువు, దైవం. మాతృదేవో భవ, చెప్పండి గట్టిగా, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మా అమ్మని వృద్ధాశ్రమంలో జరిపిస్తా, బాబా గుడికేమో 5 లక్షల రూపాయలు విరాళం ఇస్తా. దుర్మార్గుడు, ఎవడికి కావాలి నీ 5 లక్షలు? నా భార్యతో రోజు కొట్లాడతా, సాయంత్రం భజనకి వెళ్ళి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఎవడికి కావాలి నీ సాయి? నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఉద్ధరేదాత్మనాత్మానం భగవద్గీత చెప్తుంది. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, సచ్చరిత్రాన్ని ప్రమాణంగా తీసుకో. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందా లేదా చెక్ చేసుకో. ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినట్లయితే కనుక యు ఆర్ గ్రేట్. ట్రాన్స్ఫర్మేషన్ రాకపోతే ఆ ప్రాసెస్లో ఉన్నా కూడా గ్రేట్. అసలు ఆ జోలే లేకపోతే ఇది మంద కాదు వేదిక. ఈ వేదిక మంద కాదు. సాయంత్రం అక్కడ బస్ స్టాండ్లో పెట్టారు ఒక వేదిక, రాజకీయ నాయకులు, అది మన వేదిక. అక్కడికి వెళ్ళి ఇది మనకు పనికిరాదు. చివరిగా ఇక్కడి నుంచి ఒకటే చెప్తున్నా. ఈ మధ్య ఒక అధికార ప్రతినిధి ఎవరో వచ్చి వృద్ధాశ్రమాల ఓపెనింగ్కి వచ్చారు. నేను కూడా వెళ్ళే పొరపాటున. ఆయన కటింగ్ రిబ్బన్ కట్ చేసి మొత్తం తిరిగేసి వచ్చి మైక్ ఎత్తుకొని, నేను ఏమో అనుకున్నానండి, అద్భుతంగా కట్టాడు ఈయన, సామాన్యంగా కాదు. నా కోరిక ఏంటో తెలుసా, ఇలాంటి వృద్ధాశ్రమాలు నేను అనేకం వ్యాపింపజేయాలి. ఓ దుర్మార్గుడా, అనేకం పుట్టుకు రావాలంట ఆయన సారథ్యంలో. ఇదేమో కోరుకునేది. కాబట్టి ఆ కోరికల్లో కూడా తేడా. అందుకని ఈ వేదిక నుంచి నరసింహారావు గారి పర్మిషన్తో అడగలేదు, నేను ఇక్కడే చెప్తున్నా, వృద్ధాశ్రమాలు లేనటువంటి సమాజాన్ని ఆశిద్దాం.
ఈ అంతర్జాతీయ వేదిక మీద ఒక నినాదం మీరు తీసుకోపోగలిగితే కనుక వృద్ధాశ్రమాలు లేని సమాజాన్ని నిర్మిద్దామని మేమందరం కంకణం కట్టుకున్నామండి. దానికోసం మేము ఏమైనా చేస్తాం. మా మందిరాల తరపున వృద్ధులకి సహాయం చేస్తాం, మా సేవ చేస్తాం. వృద్ధాశ్రమాలు కనిపించకుండా ఉండేటువంటి సమాజం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సాయిబాబా ఆనందంగా నవ్వుకుంటూ విరాజిల్లుతూ ఉంటాడు. వీళ్ళరా నా బిడ్డలు. కాబట్టి బాబా చెప్పింది ఒకటే, మానవ సేవే సాయి సేవ. మానవ సేవే సాయి సేవ. మాధవుడన్నా సాయి అన్నా ఆయనే కదా. కాబట్టి సాయి సేవను మనం అనుకుంటాం. చివరిగా ఒక్క మనవి చేస్తున్నా, ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి. నాకు 2 నిమిషాలు ఉంది కదా, గ్రేస్ పీరియడ్. ఈరోజు మనం మీ అమ్మలు బతికున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయెత్తారా? అమ్మలు బతికున్న వాళ్ళు వీరు కదండి అదృష్టవంతులు. వీళ్ళందరికీ గట్టి క్లాప్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ చెయ్యి నేను ఎత్తలేను, మా అమ్మ లేదు. కాబట్టి నాన్నలు బతికున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు అదృష్టవంతులు. ఎందుకంటే ఆ చెయ్యి నేను కూడా ఎత్తలేను, మా నాన్న కూడా లేడు. కాబట్టి అమ్మ నాన్న బతికున్నప్పుడు వారి విలువ తెలుసుకోగలగడం, భార్య తోడుగా ఉన్నప్పుడు భార్య విలువ తెలుసుకోగలగడం, బిడ్డలు ఉన్నప్పుడు బిడ్డల విలువ తెలుసుకోగలగడం, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించడం. గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళే అందరూ ఉన్నారు కాబట్టి సన్యాసి ధర్మాలు నెత్తిరేసుకోకుండా గృహస్థ ధర్మంలో విజయం సాధించండి. ఆ తర్వాత సన్యాసాశ్రమంలోకి వెళ్ళండి అని నేను చెప్తూ ఉన్నా. నవమాసాలు కడుపున మోసి, నవమాసాలు కడుపున మోసి, పురుడు పురుడొక చావని తెలిసి, పేగు పంచిన అమ్మకు నీరాజనం. కష్టాలు కడగండ్లు తాను తాగి, కష్టాలు కడగండ్లు తాను తాగి, తన రక్తాన్ని పాలగా మార్చి, నన్ను పెంచిన అమ్మకు నీరాజనం. బోసి నవ్వుల చూసి బాధలను దిగమింగి, బోసి నవ్వుల చూసి బాధలను దిగమింగి, పాల బుగ్గల చూసి పరవశించి, కరుణ చూపిన అమ్మకు నీరాజనం. జబ్బు చేసిన నాడు గుండెలు బాదుకొని, జబ్బు చేసిన నాడు గుండెలు బాదుకుని, ముక్కోటి దేవుళ్ళకు ముడుపులు కట్టి, కంటికి రెప్పగా కాచిన అమ్మకు నీరాజనం. ఆలి మాటలు నమ్మి అలుసు చేసిన నాడు, ఆలి మాటలు నమ్మి అలుసు చేసిన నాడు, ఆదరించక తనను మోసగించిన నాడు, కోపమన్నది లేక బాగుండు కొడుకాయని కరుణ చూపిన అమ్మకు నీరాజనం.
నీరాజనం బిడ్డల కోసమే బ్రతికి బిడ్డల బాగునే తలచి బిడ్డల కోసమే బ్రతికి బిడ్డల బాగునే తలచి బిడ్డల కోసము తన జన్మను హారతి చేసే త్యాగమూర్తి అమ్మకు నీరాజనం 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 నీరాజనం. మాతృస్వరూపులు అందరికీ కూడా, మాతృస్వరూపులైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నరసింహారావు గారి పుణ్య దంపతులకి ఈ అజెండాను కూడా నెక్స్ట్ మీటింగ్లో తీసుకెళ్లాలని, వృద్ధాశ్రమాలు లేని సమాజాన్ని నిర్మించే దిశగా ఇక్కడున్న ప్రతి భక్తుడు భక్తురాలు కంకణం కట్టుకోవాలని, తల్లిని ప్రేమిద్దాం, తండ్రిని పూజిద్దాం, గురువుని ప్రేమిద్దాం, ఈ భారతదేశాన్ని ధర్మాన్ని ముందుకు తీసుకెళ్దాం. అదే సాయి భక్తుల యొక్క కర్తవ్యంగా భావిస్తున్నాను. నమస్కారం. స్వస్తి.